ప్రస్తుతం బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ రోజురోజుకు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గోల్డ్, సిల్వర్‌లోకి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చి చేరుతున్నాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ విలువైన ఖనిజాలతో పాటు మరో మెటల్‌కి సైతం ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. అదే కాపర్. ఈ మెటల్‌కి భారీగా పెట్టుబడులు వస్తున్న క్రమంలో ధర రికార్డ్ స్థాయికి చేరుకుంది. దీంతో పాటు ప్లాటినం ధరలు సైతం భారీగానే పెరుగుతున్నాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. విలువైన లోహాలు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి బంగారం, వెండి. ఎందుకంటే వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. బంగారం, వెండి ఆభరణాలు ధరిస్తారు. అయితే ఇంకా చాలా విలువైన లోహాలు ఉన్నాయి. వాటిని మనం పెద్దగా ఉపయోగించమని అనుకుంటాం. కానీ మనం వినియోగించే ఉత్పత్తుల్లో వాటిని వాడతారని చాలా మందికి తెలియదు. అలాంటి వాటిల్లో రాగి ఒకటి. ఇప్పుడు ఈ మెటల్‌కి సైతం ఫుల్ డిమాండ్ ఉంది. బంగారం, వెండితో పాటు ఈ లోహంలోనూ మదుపరులు పెట్టుబడులు పెడుతున్నారు. ప్రపంచ వాణిజ్య అనిశ్చితుల కారణంగా విలువైన లోహాల వైపు తమ పెట్టుబడులు మళ్లిస్తున్నారు. దీంతో రాగి ధరలు సైతం విపరీతంగా పెరుగుతున్నాయి. గోల్డ్, సిల్వర్‌తో పాటు ఇన్వెస్టర్ల దృష్టిని కాపర్ ఆకర్షిస్తోంది. దీంతో ఈ వారం రాగి ధరలు సరికొత్త రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడం, వాణిజ్య అనిశ్చితుల వంటి కారణాలు కాపర్ ధర పెరిగేందుకు కారణమవుతోంది. లండన్ మెటల్ ఎక్స్‌చేంజిలో 3 నెలల కాపర్ ఫ్యూచర్స్ ధర టన్నుకు $12,040కు చేరుకుంది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాగి ధర 40% మేర పెరిగింది. 2009 నుంచి చూసుకుంటే ఈ ఏడాదిలోనే భారీగా పెరిగింది. ఎంసీఎక్స్ జనవరి కాపర్ ఫ్యూచర్స్‌లో కిలో రాగి ధర జీవనకాల గరిష్ట స్థాయి 1181.90కి చేరుకుంది. అలాగే అమెరికా కామెక్స్ కాపర్ ధర ఈ ఏడాదిలో 49% మేర ర్యాలీ చేసింది. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడం ప్రధాన కారణం మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వివిధ రాగి గనుల తవ్వకాల్లో అంతరం ఏర్పడడం, ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉండడం సరఫరా తగ్గేందుకు కారణమవుతోంది. మరోవైపు అమెరికా సుంకాలు గ్లోబల్ ట్రేడ్‌పై ప్రభావం చూపుతున్న భయాలు సైతం రాగి ధరలను పెంచుతున్నాయి. దీర్ఘకాలంలో సరఫరా అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉన్నందున 2026లోనూ రాగి ధర మరింత పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు భారత్ వంటి దేశాల్లో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వల్ల రాగికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన గ్రిడ్ల తయారీలో రాగి తప్పనిసరి. ఒక సాధారణ పెట్రోల్ కారు కంటే ఎలక్ట్రిక్ కారులో 4 రెట్లు ఎక్కువ రాగి అవసరమవుతుంది. ప్లాటినంలోనూ పెట్టుబడులు ప్రస్తుతం బంగారం, వెండితో పాటు అత్యధికంగా లాభపడుతున్న లోహాల్లో ప్లాటినం ఒకటి. ఇది కేవలం విలువైన లోహం మాత్రమే కాదు, హైడ్రోజన్ ఎకానమీలో అత్యంత కీలకం. గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసే ఎలక్ట్రోలైజర్లతో ప్లాటినంను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు. దీంతో ఈ మెటల్ పైన ఇన్వెస్టర్లు పెట్టుబడులు కుమ్మిస్తున్నారు. దీంతో డిమాండ్ పెరుగుతుంది. ప్రపంచ ప్లాటినం